ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2024 సెప్టెంబర్లో తిరుమల ప్రసాదం యానిమల్ ఫ్యాట్తో చేశారు అన్న మాట ఏదైతే అన్నాడో అక్కడి నుంచి ఒక్కసారిగా ఎక్కడ లేని బాధ, ఆవేదన, కోపం అన్ని రకాలు వచ్చాయి. సహజంగా అన్నది వ్యక్తిగతంగా కాకపోయినా ఒక నిజాయితీపరుడు ఎట్లా రియాక్ట్ కావాలను హైయెస్ట్ కోర్టు ఆఫ్ ది ల్యాండ్ సుప్రీంకోర్టుకు సుబ్బారెడ్డి గారు మాజీ చైర్మన్ ఆయన అట్లా. సో ఇప్పుడు జరిగిన దాంట్లో ఛార్జ్షీట్లో ఏముందనేది తర్వాత విచారణలో కోర్టులో తేలాల్సిన, న్యాయస్థానంలో తేలిన వాదోపవాదాలు అటు ఇటు జరుగుతాయి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ల్యాబొరేటరీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 2 జాతీయ ప్రతిష్టాత్మకమైన ఆథెంటిక్గా అంతకుమించి వేరే దీనికి పోలేని ల్యాబొరేటరీ రిపోర్ట్లో ఏ అన్యాయమైన నీచమైన పాపిస్టి ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేశారు జంతువులకు అనే మాట, అది అబద్ధము అని తేల్చింది ఆ రిపోర్టు. సో అందువల్ల ఆ ల్యాబ్ రిపోర్ట్ అయితే అది ఇన్వెస్టిగేషన్లో తెలియదు కాదు. ల్యాబ్ ఇన్వెస్టిగేషన్లో, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. అది ఇర్రివోకబుల్. అది దానికి ఏం అంతే ఉంటుంది. దాంట్లో ఫర్దర్ కొత్త సత్యం తెలియడము, ఇంకొకటి ఏదన్నా బయటికి పడడం అనేది ఏమి ఉండదు. అందువల్ల ఆ ల్యాబొరేటరీ రిపోర్ట్లు, 2 ల్యాబొరేటరీ రిపోర్ట్లో కూడా అదే అబద్ధమని తేలిన నేపథ్యంలో అంతవరకు అది ఆథెంటిక్ అనేది ఖచ్చితంగా బియాండ్ డౌట్ ప్రూవ్ అయినట్టే. ఆ విషయమే అందరం చెప్తున్నాము. నేను అనుకోవడము ఒక రాజకీయ దురుద్దేశంతో అతను చేశాడు కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మా నాయకుడినో, మా పార్టీనో, మా ప్రభుత్వాన్ని అన్యాయంగా, దుర్మార్గంగా నిందించినందువల్ల మేము దానికి నీ బుద్ధి ఇలాంటిది, నువ్వెంత పాపిష్టి వాడివని అతను అనడానికి మేము రాజకీయపరమైన తిరిగి దాడిలో వాడు ఏది చేసినా దానికంటే కీలకమైన అంశం ఇంకొకటి ఏముందంటే దీనికి ఎలాంటి దానికి సంబంధం లేదు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎప్పుడు జరుగుతుంటాయి. అసలు కోట్లాది మంది, నేను ఇంతకుముందు భక్తులకు సంబంధించినంత వరకు ఒక్కసారిగా షాక్కు గురై చేసిన పాపం అయితే చంద్రబాబు నాయుడుది. దాన్ని అంతే గట్టిగా ఇప్పుడు తిప్పి కొట్టకపోతే మా పార్టీ కాదు,